గురు ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు కూడా ఒక శక్తి ఉన్నది, మొత్తం అంతా కూడా శక్తి ద్వారానే సృష్టి అంతా జరిగింది, అన్నిటికీ మూలం ఒకటే. ఇప్పుడు శ్రీ విద్యోపాసనలో శ్రీచక్రంలో వాటిలో కూడా బిందు రూపంగా అక్కడ చివరి దాకా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలని చెప్తారు కదా. సో ఈ ఆది పరాశక్తి అంటే ఎవరిని ఆది పరాశక్తి అంటారు? ఆది పరాశక్తిగా మనం దేని గురించి చెప్పుకోవాలి? ఈ చరాచర జగత్తంతా కూడా ఒక అద్వితీయమైనటువంటి అనన్య సామాన్యమైనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి చేత నడపబడుతుంది. ఈ సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాటే. ఎందుకంటే కొన్ని విషయాలకు మనం సమాధానం చెప్పలేం. ఆ శక్తినే మనం ఈ ఆధ్యాత్మికమైనటువంటి దృష్టితో చూస్తే దాన్ని బ్రహ్మము అనే పేరుతో పిలిచాం. అదే బ్రహ్మం. చరాచర జగత్తుకి అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఆ బ్రహ్మము. దాన్నే పరబ్రహ్మ, పరమేశ్వరుడు, పరాత్పరుడు, పరమేశ్వరి, ఇలా అనేక రకాలైన పేర్లతో మనం వాడుక భాషలో మనకి బాగా అలవాటు ఉన్న పదాల్లో మనం వాడుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే ఈ బ్రహ్మము అనేటటువంటిది నిరాకారము, నిర్గుణ స్వరూపం. ఎప్పుడైతే నిరాకారం అయిందో అప్పుడు చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది. అది ఇక్కడ ఇందులో నిరాకారమే ఎందుకు కావాలండి? నిరాకారం అయింది ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది, మూలలో కూడా వెళ్ళిపోగలుగుతుంది. కాబట్టి నిరాకారమైనటువంటి బ్రహ్మం చరాచర జగత్తంతా వ్యాపించింది. మరి మన ఉపాసనకి నిరాకారాన్ని ఉపాసన చేయటం ఎట్లా? ఉపాసన చేయాలంటే ఏదో ఆకారం ఉండాలి. అందుకని సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసమని ఆ బ్రహ్మానికి, ఆ నిరాకారమైన బ్రహ్మానికి ఒక రూపాన్ని మనం కల్పించడం జరిగింది. ఆ రూపము స్త్రీ రూపమా, పురుష రూపమా? రూపాన్ని కల్పించేటప్పటికి ఏం చేశారు? ఎవరికి ఇష్టం వచ్చిన రూపాన్ని వాళ్ళు కల్పించుకున్నారు. స్త్రీ కావాలి అనుకున్న వాళ్ళు స్త్రీ రూపాన్ని కల్పించారు, పురుషుడు కావాలి అనుకున్న వాళ్ళు పురుష రూపాన్ని కల్పించారు. ఈ పురుష రూపంలోనే మళ్ళీ 2 రకాలు అయిపోయినాయి. అంటే ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్. ఏమిటవి? వైష్ణవము, శైవము. ఈశ్వరుడే పరమేశ్వరుడు అన్నాం, లేదు విష్ణుమూర్తే పరమేశ్వరుడు అన్నాం. పోనీ విష్ణుమూర్తి పరమేశ్వరుడు అంటే అక్కడితో ఆగారా వాళ్ళు? కాదు. విష్ణుమూర్తిలో కూడా మళ్ళీ అనేక సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏమిటి? శ్రీమన్నారాయణుడు అన్నారు. అంటే వీళ్ళంతా నిలువుబట్ల వాళ్ళే. శ్రీమన్నారాయణే పరమేశ్వర స్వరూపం, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాం, నారసింహుడు అన్నాం, శ్రీరాముడు అన్నాం. ఏమిటంటే వీళ్ళంతా పరమేశ్వర స్వరూపమేనండి అన్నాం. ఇది ఎలా చెబుతామండి మనం? వీళ్ళు పరమేశ్వర స్వరూపం ఎక్కడ చెప్పారు? వీళ్ళందరికీ ఉపనిషత్తులు ఉన్నాయి. నారాయణుడే పరమేశ్వర స్వరూపము అంటానికి నారాయణోపనిషత్తు ఉంది. కృష్ణుడే పరమేశ్వరుడు గోపాలోపనిషత్తు ఉంది, గోపాల తాపినే ఉపనిషత్తు, కృష్ణోపనిషత్తు. రాముడే అంటానికి రామోపనిషత్తు ఉంది, శ్రీరాముడి మీద ఉపనిషత్తు ఉంది. నారసింహుడు అంటానికి నారసింహుడి మీద ఉపనిషత్తు ఉంది. అసలు విచిత్రం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి మీదే ఉపనిషత్తు లేదు. వెంకటేశ్వర స్వామి మీదే ఉపనిషత్తు లేదు. ఆయన పరమేశ్వర స్వరూపంగానే మనం భావన చేస్తున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి పరమేశ్వర స్వరూపము అని ఎక్కడా మనకి చెప్పడం. ఒక దేవత, కానీ మోక్షాన్ని ఇచ్చే దేవతనే అంటున్నాం. అన్నమయ్యకి మోక్షం ఇచ్చాడు కదా, మోక్షం ఇచ్చే దేవత పరమేశ్వర స్వరూపమే. కానీ వెంకటేశ్వర స్వామి పరమేశ్వర స్వరూపము, వెంకటేశ్వర స్వామి ఉపనిషత్తు అలా ఏమీ కూడా మనకి చెప్పబడలా. ఇది ఉన్నటువంటిది. ఇది వైష్ణవంలో. శైవంలోకి వచ్చేప్పటికీ వాళ్ళు కూడా మళ్ళీ ఈశ్వరుడే పరమేశ్వరుడు అన్నారు. అలా కాకుండా దక్షిణామూర్తి పరమేశ్వర స్వరూపము అన్నారు. అలాగే గణపతి పరమేశ్వర స్వరూపము అన్నారు. అలా కూడా చెప్పారు. ఇవన్నీ పురుష దేవతల గురించి మనకు చెప్పేవి. పురుష దేవతలు కాదయ్యా, పోనీ స్త్రీ దేవతల గురించి చెప్పండి. స్త్రీ దేవత అన్నప్పుడు ఆవిడే అమ్మవారు అన్నారు. ఎవరు? మహాత్రిపుర సుందరి. మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని చెప్తున్నాం కదా. 3 రూపాలు చెప్పారు. మహాకాళి ఆవిడనే మహాత్రిపుర సుందరి అన్నారు. ఆవిడనే 10 మహావిద్యలుగా విభజించారు. ఆవిడనే మహాత్రిపుర సుందరి అన్నారు. మరి మహాలక్ష్మిని పరమేశ్వర స్వరూపం, మహాసరస్వతి. దీనికి కూడా మళ్ళీ ఉపనిషత్తులు ఉన్నాయి. లక్ష్మీదేవి అనటానికి సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్తు ఉంది. సరస్వతీదేవి అని అనటానికి
సరస్వతి తాపిని ఉపనిషత్తు, సరస్వతి ఉపనిషత్తు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మహాత్రిపుర సుందరి అన్నాం అనుకోండి, దేవి ఉపనిషత్తు, త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, ఇలా అమ్మవారిని గురించి ఉపనిషత్తులు ఉన్నాయి. వీళ్ళు ఆ పరమేశ్వర స్వరూపాన్ని సాకారము అని చెప్పడానికి ఆధారంగా ఒక ఉపనిషత్తును చూపించారు. ప్రతి దానికి కనీసం ఒక ఉపనిషత్తును చూపించారు. అంతకన్నా ఎక్కువ లేవంటే ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మినిమం ఒక ఉపనిషత్తును చూపించారు. అలా చూపించినటువంటి దాంట్లో ఇవి స్త్రీని దేవతగా మనకి చెప్పినటువంటివి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఆది పరాశక్తి అని. ఈ ఎప్పుడైతే పరమేశ్వర స్వరూపం ఒక స్త్రీ రూపం దాల్చింది అని చెప్పేసి మనం అంతా కూడా ఆ స్త్రీ రూపాన్ని ఆరాధించడం ప్రారంభించాము, దాన్నే ఆది పరాశక్తి. అంటే ఆది, మొట్టమొదటి అయినటువంటిది, అంటే చరాచర జగత్తు అంతటికీ కూడా ఆధారభూతమైనటువంటిది, సృష్టి స్థితి లయాలకన్నింటికి కారణమైనటువంటిది. అది ఆది, అనాది రెండును. పరాశక్తి, పరాశక్తి అంటే ఇక్కడ ఉన్నటువంటిది కాదు, పరమైనటువంటి శక్తి, ఇతరమైనటువంటి శక్తి, అతీతమైనటువంటి శక్తి, దేనికి కూడా అందనటువంటి శక్తి. అది ఏదో గొప్ప శక్తి అక్కడ ఉంది. ఆ శక్తి ఏమిటో మనకి తెలియటం లేదు. మనం ఏదో చెప్తూ ఉంటారు చూడండి, మన వాళ్ళు బెర్ముడా ట్రయాంగిల్ అని, అక్కడ ఏదో ఒక శక్తి ఉన్నది అన్నారు. ఏం శక్తి ఉందండి? మరి సైంటిస్టులు, ఇంతమంది సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలుగా దాన్ని వెతుకుతూనే ఉన్నారుగా. అక్కడ ఏముందో కనుక్కుందాము అని చెప్పేసి వీళ్ళు విమానాలు వేసుకుని, హెలికాప్టర్లు వేసుకుని, ఆ బాంబర్లు వేసుకుని అక్కడి దాకా వెళ్ళారు కదా. వెళ్ళినవి తిరిగి రాలేదు అని చెప్తున్నాడుగా బెర్ముడా ట్రయాంగిల్లో. మరి ఇక్కడ అటువంటిది ఏదో అతీతమైనటువంటి శక్తి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకుంటున్నారు అని. ఆ ట్రయాంగిల్లో ఏముందో తెలియదు, శక్తి ఉన్నది. సో అటువంటి శక్తి స్త్రీ రూపంలో ఉన్నటువంటి శక్తి, దాన్నే మనం ఆది పరాశక్తి అని అంటున్నాం. ఈ ఆది పరాశక్తి సామాన్యంగా ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు అంబపురీశ్వరి, జగదంబేశ్వరి ఇలా ఏదో పాట పాడుతాం, ఆది పరాశక్తి పాలయమా మనం. ఈ ఆది పరాశక్తి అంటే మనం ఎవరిని అర్చన చేస్తున్నాం ఇక్కడ? మహాత్రిపుర సుందరి. ఇందులో కూడా మళ్ళీ ఉగ్రదేవత, సాత్వికమైనటువంటి దేవత, రాయసమైనటువంటి దేవత, ఇలా అనేక రకాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా అర్చన చేసేది ఎవరిని అంటే సాత్వికమైనటువంటి దేవతే. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా మనం సాత్వికమైనటువంటి దేవతని ఆరాధన చేస్తాం. అదే మన నార్త్ ఇండియాకి కానీ లేకపోతే కేరళకి కానీ అలా గనక వెళ్ళినట్లయితే అక్కడ ఉగ్రరూపమైనటువంటి శక్తిని ఆరాధన చేయటం జరుగుతుంది. కాళీ, కలకత్తాకి అయితే కాళీని ఎక్కువగా ఆరాధన చేయటం జరుగుతుంది. అలాగే చిన్నమస్త, ఇటువంటి దేవతలను మహా ఉగ్రమైనటువంటి దేవతలు, ప్రత్యంగిర, ఈ దేవతలన్నింటినీ కూడా మనం ఆరాధన చేయటం జరుగుతుంది. దాన్నే మనం ఆది పరాశక్తి, సాత్విక గుణ ప్రధానంగా కలిగినటువంటి ఆ దేవతని మనం ఆది పరాశక్తి అనే పేరుతో పిలుస్తున్నాము. ఆ శక్తే సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటిది.